నంద్యాల జిల్లా కోర్టులో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త చాలా దారుణంగా ఆ అమ్మాయిని హతమార్చాడు. ఒక చిన్న గొడవ భార్యని హతమార్చేటువంటి పరిస్థితి వరకు దారితీసింది. పైపెచ్చు ఆ భార్య గర్భిణీ స్త్రీ, 4 నెలల గర్భిణి, ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా చక్కగా ఆనందంగా జీవితాన్ని గడుపుదామని చెప్పి ఆశించినటువంటి ఆ మహిళకి భర్తే కాలయముడు అవుతాడని ఎప్పుడు కూడా భావించలేదు. ఈ ఘటన కోర్టులో జరిగింది. కోర్టులోని మాదాపూర్ గ్రామంలో యూట్యూబర్ వైష్ణవిని భర్త హరిబాబు చాలా దారుణంగా హత్య చేశాడు. మనం విజువల్లో చూస్తున్నాం. ఆ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. 2-3 ఏళ్ల పాటుగా ప్రేమించుకున్నారు. 8 నెలల క్రితమే పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ అమ్మాయికి ఇప్పుడు గర్భం కూడా దాల్చింది, 4 నెలల గర్భం కూడా ఉంది. చిన్నపాటి గొడవకే 5 నెలల కడుపునటువంటి ఆ అమ్మాయిని చాలా దారుణంగా హరిబాబు అనే భర్త హతమార్చాడు. కొంతకాలంగా అనుమానంతో భర్త వేధింపులు మొదలయ్యాయంట. నిత్యం అనుమాన పడుతూ ఉండేవాడు, వేధిస్తూ ఉండేవాడు, చిన్నగా గొడవలు అవుతూనే ఉండేవి. సో ఈ గొడవల కారణంగా నిన్న ఏం జరిగిందో తెలియదు, కానీ అర్ధరాత్రి సమయంలో భార్య వైష్ణవిని చాలా దారుణంగా హరిబాబు హత్య చేయడం, కత్తితో పొడిచి హతమార్చడం సంచలనంగా మారింది. సో ప్రస్తుతానికి ఇరువురి మధ్య గొడవలు కూడా ఉన్నాయి. సో అక్కడ ఆ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ఇంటి పక్కన పొరుగిరుగు వాళ్ళంతా కూడా రాత్రి వైష్ణవి అరుపులు వినిపించాయన్నట్టుగా చెప్తున్నారు. అయితే వైష్ణవిని అక్కడ హతమార్చి వైష్ణవిని మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారైపోయాడు హరిబాబు. అయితే హరిబాబుకు ఉరిశిక్ష వేయాలని వైష్ణవి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆ ఇంటి దగ్గర ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి ఉంది, అక్కడ ఎటువంటి విషాద చాలముకున్నాయి, కన్నీటి పర్యంతమవుతూ గుండెలు పగిలేలా కుటుంబ సభ్యులు బంధువులంతా ఏడుస్తున్న దృశ్యాలు చూస్తే ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టాల్సిందే. ఒకసారి వైష్ణవి బంధువులు ఎలా గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు ఆ దృశ్యాలు చూద్దాం. అది వార్నింగ్ ఇచ్చి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి 3 రోజులలో గ్యారెంటీ పోతాను వార్నింగ్ ఇచ్చిందంట. అడిపోతే కదా చంపుతా, నేనైతే అడిపోతలేను కదా అని ధైర్యంతో మేము అట్లనే ఉన్నాం. మా అందరికి చెప్తే కూడా మేము పట్టించుకోలేదు. ఏదో కోపం మీద అంటుండొచ్చు అని అనుకున్నాం. గ్యారెంటీ 3 రోజులకు నేను నచ్చి తెల్లర వరకు కథ. 2 బావలు అత్త పోవడు, వాళ్ళ 4 ఇంట్లో మొత్తం ఘోరంగా అంటే ఎక్కడ పట్టి అక్కడ పొడిచి శిక్ష పెడతారు చేయది, లేకపోతే అత్త పానం కావాలి మాకు. అత్తని తీయాలి ఉరి శిక్ష అత్తకు. అసలు అత్తలు భూమి ఎవరికి ఉన్నా కానీ శిక్ష మీ వల్ల కాకపోతే చెప్పు. ఇంట్లో గొడవ ఏమైందో మనకు తెలియదు. తెల్లారులే చూస్తారికి ఆనాడు భర్త ఏం గొడవలు ఏం లేవు. ఎట్లా జరిగిందో సంథింగ్ జరిగింది. ప్రెగ్నెంట్ అమ్మాయి ప్రెగ్నెంట్. అత్త మామ భర్త అన్న తమ్ములంతా కలిసి తన కూతుర్ని వేధించారని, రకరకాలుగా హింస పెట్టారని, అంతా ప్లాన్డ్గానే జరిపి తన కూతుర్ని హతమార్చారని చెప్పి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. గర్భిణీ మహిళను కూడా చూడకుండా చాలా దారుణంగా పాశవికంగా తనపై కత్తితో పొడిచి హతమార్చాడు భర్త. సో దీంట్లో అత్తామామ అంటే వైష్ణవి అత్తామామ హరిబాబు తల్లిదండ్రుల యొక్క హస్తం కూడా చాలా క్లియర్గా ఉంది. హరిబాబు ఆయన కుటుంబీకులు అంటే నాన్న, తల్లి, తర్వాత అన్నదమ్ములు కూడా దానికి సహకరించారని సో చాలా పెద్ద మొత్తంలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. సో ప్రెజెంట్ ఉరిశిక్ష సైతం వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆ కుటుంబం మొత్తాన్ని శిక్షించాలని చెప్పి వైష్ణవి కుటుంబం డిమాండ్ చేస్తోంది, ఆందోళన చేపడుతుంది. ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు కరీంనగర్ నుంచి. చంద్రశేఖర్, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కోర్టులో యూట్యూబర్ వైష్ణవి మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. సో వైష్ణవి మరణానికి కారణం భర్త అండ్ అటు అత్తామామ. గర్భిణి అని కూడా చూడకుండా చాలా దారుణంగా పాశవికంగా తనని కత్తితో పొడిచి హతమార్చారు. ఈ ఘటనపైన కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ఎంతకాలంగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయి? వైష్ణవి ఎక్కడైనా ఎప్పుడైనా ఆ కుటుంబంతో ఈ రకంగా గొడవలు పడుతున్నారని చెప్పి లేదా చంపేస్తారు అని ముందుగానే హెచ్చరించారు అని చెప్పి షేర్ చేసుకుందా?
మనోజ్, జగిత్యాల జిల్లా కొరుట్లకు చెందినటువంటి మాదాపూర్ ప్రాంతానికి సంబంధించి అలాగే అల్లమయ్య గుట్ట అంటే కొరుట్ల ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు బంధువులు ముందుగా దాదాపు 3 సంవత్సరాల నుంచి వీరు ప్రేమించుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే పెద్దలు ముందుగా ఒప్పుకోలేదు. ఆ తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ముందుకొచ్చారు. 8 మాసాల క్రితం వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కట్ చేస్తే 4 మాసాల గర్భవతిగా ఉన్నటువంటి వైష్ణవికి ఇటీవల కాలంలో తరచూ వేధింపులు భర్త నుంచి, భర్త కుటుంబ సభ్యుల నుంచి అధికమవుతున్నాయి. దీనిలో భాగంగానే తరచూ ఆవేదన వ్యక్తం చేసేది. ఈ మధ్య దాదాపు 15 రోజుల నుంచి కొంత ఇమడలేకపోతున్నాను అనేటువంటి ఆందోళనతోనే ఆమె కనబడ్డట్టు సంబంధిత కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద గత రాత్రి తీవ్ర స్థాయికి చేరింది. వీరి భార్యాభర్తల మధ్య జరిగినటువంటి గొడవలు తారాస్థాయికి చేరిన తర్వాత కిరాతకంగా, అత్యంత పాశవికంగా దాడి చేసి కత్తితో పొడిచి హతమార్చినటువంటి ఘటన కలకలం రేపుతుంది. దీనిలో ఉదయమే భార్య వైష్ణవి మృతి చెందినటువంటి ఘటన సంబంధించినటువంటి సమాచారం అందుకున్నటువంటి స్థానికులు, వైష్ణవి బంధువులు, వాళ్ళ సోదరుడు, తల్లి, ఇతర బంధువులందరూ చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో కఠినంగా శిక్షించాలి, ఇంత కళ్ళబొల్లి మాటలు చెప్పారు, ఈ మధ్య కాలంలో ముభావంగా ఉంటున్నాడు ఈ హరిబాబు, దీంతో మాకు అనుమానం వచ్చింది, ఏం జరుగుతుందో తెలీదు అనేటువంటి కోణంలో ఆవేదనతో వారు వెల్లడించడం జరుగుతుంది. ఇది మొత్తం మీద ఒక పక్కా ప్లాన్ గా దాదాపు 15 రోజుల నుంచి ప్లాన్ చేసి మర్డర్ చేసినట్టుగా వారు అనుమానిస్తున్నారు. దీనిలో భాగంగా ఖచ్చితంగా వారిని అప్పగించాలి, నిందితుని మాకు అప్పగించండి అని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది ఉరి శిక్ష వేయాలి, కఠినంగా శిక్షించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒకరినొకరు ఇష్టపడి కలకాలం కలిసి ఉంటాం, కాపురం చేద్దాం అనుకున్నటువంటి ఇద్దరు ఈ జంట కాస్త గొడవలకి తీవ్ర స్థాయికి చేరడంతో అత్యంత పాశవికంగా దాడి చేసి హతమార్చినటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మనోజ్. రైట్. అటు వైష్ణవి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? గతంలో వైష్ణవి ఎక్కడైనా ఆ కుటుంబం నుంచి నాకు హాని ఉందని, తను చంపేస్తానని హెచ్చరిస్తున్నారని, సో ఆ రకంగా చెప్పుకొచ్చింది. అక్కడ భర్త హరిబాబు తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిపై అనుమానం ఎందుకు ఇంతగా అనుమానించి వేధించి తనని చిత్రహింసలు గురి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ కుటుంబానికి ఎప్పుడైనా వైష్ణవి డీటెయిల్గా షేర్ చేసుకున్నారా? మీరు అన్నట్టుగా వైష్ణవి కాస్త చురుకుగా ఉంటుంది, చాలా యాక్టివ్ గా సొసైటీలో ఉంటుంది, సోషల్ గా మూవ్ అవుతుంది. దీనిలో భాగంగానే అనుమానం పెంచుకున్నటువంటి హరిబాబు ఈ మధ్య కాలంలో వేధిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. అయితే తనని హతమారుస్తాడు, తనకు ప్రాణభయం ఉంది అనేటువంటి కోణంలో ఎక్కడ కూడా కుటుంబ సభ్యులకి చెప్పలేదు. చెప్పినట్టుగా వారు ఏమీ మాట్లాడట్లేదు, చెప్పట్లేదు. వారంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా హరిబాబుని కిరాతకంగా తమ కూతుర్ను పొట్టన పెట్టుకున్నారు, ఆయన్ని కఠినంగా శిక్షించాల్సిందే, ఆమె వద్దకి ఆయన్ని పంపాల్సిందే, లేదంటే మాకు అప్పగించండి అని చెప్పేసి రోధిస్తూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ తీవ్రంగా కలిసివేస్తుంది. ఈమె మరణ వార్త విన్న తర్వాత ఆమె స్నేహితులు, బంధువులు అందరూ పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలి వచ్చారు. ఎక్కడున్నాడు హరిబాబు అని చెప్పి వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయినట్టుగా సమాచారం ఉంటుంది మనోజ్. పోలీసులు ఇంకా దీన్ని నిర్ధారించలేదు. రైట్. అంటే హరిబాబు కుటుంబం ఉందా? హరిబాబు తన తల్లి తండ్రి వాళ్ళు దొరికారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? అనుమానం ఎందుకు ఇంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిపై అనుమానం ఏంటి? ఒకటే, తనకి చాలా రోజుల పాటు మంచిగా ఉన్నాము, ప్రేమ వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ ఈ మధ్య కాలంలో ఎందుకో మనస్పర్ధలు వచ్చాయి, వీరిద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చి తీవ్ర స్థాయికి గొడవలు కాస్త చేరుకున్నాయి. దీనిలో భాగంగానే పంచాయతీ పెట్టుకుందాం అనుకున్నారు. అంతలోనే ఇది జరిగింది అనేటువంటి కోణంలో ఇరుగు పొరుగు వారు చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇక్కడ హరిబాబు తల్లిదండ్రులు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, వారు ఎక్కడ అబ్స్కాండింగ్ లోనే ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది మనోజ్. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో భార్యపై అనుమానంతో మనస్పర్ధల కారణంగా ఏం జరిగిందో తెలియదు, కానీ కొన్ని రోజులుగా భర్త హరిబాబు వేధిస్తూ ఉన్నాడు, చిత్రహింసలు గురి చేస్తున్నాడు, రకరకాల సూటిపోటు మాటలతో ఇబ్బంది పెడుతున్నాడు, ఇమడలేకపోతున్నాను నేను అని చెప్పి ఒక మనోవేదనకి అటు భార్య కూడా గురైనట్టు తెలుస్తోంది. అయితే పక్కా ప్లాన్ ప్రకారమే హరిబాబు గర్భిణి అయినటువంటి తన భార్య వైష్ణవిని కత్తితో పొడిచి హతమార్చి అక్కడి నుంచి పరారైపోయాడు. ప్రస్తుతానికి పోలీసు ఎదుట హరిబాబు లొంగిపోయినట్టు తెలుస్తోంది. కానీ ఒక అమ్మాయి ఒక గర్భిణీ స్త్రీని చాలా దారుణాతిదారుణంగా కత్తితో పొడిచి పాశవికంగా హతమార్చిన ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సో హరిబాబుని ఏకంగా ఉరిశిక్ష విధించాలని చెప్పి వైష్ణవి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు, ఆందోళన చేపడుతున్నారు. ఒకసారి మళ్ళీ వైష్ణవి కుటుంబం ఎటువంటి ఆవేదనకు గురవుతోంది, అక్కడ ఎటువంటి విషయాలు చాలా అలుముకున్నాయి, ఆ వీడియో చూద్దాం.
మేము తెల్లారు లేచేసరికి ఏంటంటే మాకు అక్కడ సౌండ్లు బాగా నత్తున్నాయి. ఏమైనా చెప్పని మేము ఊరికి వచ్చేసరికి ఇట్లా మీ అని చెప్పని అన్నారు. మరి గట్లెందుకని చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే ఉన్నది, ఇక్కడనేమో ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంత గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్లి ముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు, ఏది మన పిల్లగాని ఇంటి నుండి వాళ్ళకైతే ఇష్టం లేదు. సరే లేకుండా మా పిల్లి వాళ్ళని తీసిరంటే సరే మేము చూసుకున్నది అని చెప్పని ఈయనే ఉన్నారు. ఇక్కడనే మంచిగా ఉన్న అయిపోయింది. ఇక రాత్రి ఏదో చిన్న చిన్న సౌండ్ నచ్చినట్టు గొడవ లెక్క వినిపించిందట. ఇక్కడ ఎంత కొట్టినా డోర్ తీయలేదు. సరే లేదు గట్నే ఉంటారు కావచ్చు అని చెప్పని చక్కగా ఉన్నారట. తెల్లారు లేసరికి ఇట్లా జరిగింది. ఇంకా మంచిగా లేచి మొహం కడుకుని పోయినాను అంటారు వాళ్ళైతే. వాళ్ళకు పెళ్ళి అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా జాలి దయాకరణ ఇవి లేకుండా ఇప్పుడు 2 లోపల నా పాపని ఇప్పుడు మా చెల్లి ఇద్దరు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే నల్లి లేక కుండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయింది. ఇప్పుడు రాత్రికి రాత్రే ఎంత నమ్మించినా అంత నమ్మించిండు. మూగ కూడా ఉన్నాడు. ఎందుకుంటున్నావు అయితే అదే వాళ్ళ ఇంటి వాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఏం చేసాడు, నాకు ఈమెనే కావాలని చేసి అట్లేసి ఇట్లేసి మొత్తానికైతే వీళ్ళు జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే మంచిగా శోభన్